సత్సంగాన్ని ఆరంభిస్తున్నారు. ప్రజాపతిశ్చరతి గర్భే అంతరజాయమానో బహుధా విజాయతే తస్య యోనిం పరిపశ్యంతి ధీరా తస్మిన్ హాతస్థుర్భువానాని విశ్వా. ఓం శాంతి శాంతి శాంతి. సత్యార ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. నమస్తే. ప్రజాపతి ప్రజల యొక్క స్వామి, జీవ ప్రాణి మాత్రల యొక్క స్వామి. చరతి సంచరిస్తున్నాడు, విహరిస్తున్నాడు. గర్భే హృదయ అంతఃకరణములో, దేహము లోపల, బయటకు కనబడడు. లోపల నుండి మనం తప్పు చేస్తున్నప్పుడు భయము పుట్టిస్తూ, వణుకు పుట్టిస్తూ, మనల్ని తప్పు నుంచి రక్షించడానికి, తమను తాము రక్షించుకోవడానికి హెచ్చరిస్తున్నాడు. ఏవైతే మంచి చేయడానికి ఉల్లాసం, ఉత్సాహం, ఆనందం పరవశింపజేస్తూ మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ఈ రకంగా ప్రజాపతి చరతి గర్భే అంతః అజాయమాన. అజాయమాన లోపలుంటాడు, కాని బయటకు అజాయమాన జన్మించడు. అతనికి జన్మ మరణములు లేవు. తస్య యోనిం ఆ యొక్క పరమేశ్వరుని అస్తిత్వమును, తస్య అంటే ఆ యొక్క యోని, యోని అంటే పరమేశ్వరుని ఉనికి, అస్తిత్వమును పరిపశ్యంతి ధీరా బాగుగా, చాలా లోతుగా చూస్తుంటారు. ధీరాహ ధైర్యవంతులు, బుద్ధిమంతులు, విద్వాంసులు, యోగులు, ఋషులు, తపస్య చేసేటువంటి వారు. తస్మిన్ తస్థుర్భువానాని విశ్వా. తస్మిన్ ఆ యొక్క పరమేశ్వరునిలోనే ఇవన్నీ ఉన్నాయి. అండపిండ బ్రహ్మాండములన్నీ ఇమిడి ఉన్నాయి. తస్థుర్భువానాని విశ్వ ఈ అండపిండ బ్రహ్మాండముల రూపములో ఏవేవైతే గ్రహోపగ్రహాలు ఉన్నాయో వాటి అనుబనువున ఆ పరమేశ్వరుడు ఇమిడి ఉన్నాడు. సమస్తము అతనిలో ఉంది. అతడు సమస్త పరమాణు అణువులో ఇమిడి ఉన్నాడు. ఈ విధంగా మంత్రార్థం తర్వాత సత్యార ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మన ప్రసంగంలోకి వస్తే, ఓం ప్రకాశు గత 35 సంవత్సరాలుగా ఎక్కడా కనబడడు. కానీ ఋషిమునుల పరంపర, వేదములో చెప్పిన పరంపర అనుసారంగా తాను చేసేటువంటి పరిశోధన తాను చేసుకుంటూ పోతున్నాడు. అందులో అంతర్భాగంగా ఇవాళటి రహస్యం, ఇదివరకు చాలా సార్లు చెప్పుకున్నాము. ఇవాళటి రహస్యం ఇమాని యాని పంచ ఇంద్రియాని మనః షష్ఠాని బ్రహ్మణ సంశ్రితాని అనే విషయం మీద చర్చ జరిగింది. ఇమాని యాని, ఇవి, ఇమాని అంటే ఇవి, యాని ఏవైతే, ఇవి ఏవైతే పంచ ఇంద్రియాని 5 ఇంద్రియాలు ఉన్నవో, మనః షష్ఠాని మనస్సు 6వ ఇంద్రియముగా, షష్ఠాని బహువచనం, ప్రథమ విభక్తి బహువచనం, అంతా కర్తృభావమే. 6 ఇంద్రియాల్లోనూ కర్తృభావమే. కర్త అంటే చేసేటువంటి వాడు. బ్రహ్మణ సంశితాని, బ్రహ్మ అంటే
ఆలంకారిక భాష. బ్రహ్మ అంటే ఆత్మ, అంతేగాని పరమాత్మ కాదు. శరీరానికి బ్రహ్మ, ఈ జీవితానికి బ్రహ్మ ఆత్మ. బ్రహ్మన్ మనకు రాష్ట్రీయ ప్రార్థనలో ఆ బ్రహ్మన్ బ్రహ్మన్ అనేటువంటిది ప్రథమ విభక్తి ఏకవచనం. తృతీయ విభక్తి ఏకవచనంలో బ్రహ్మణ. తృతీయ విభక్తి అంటే కారణం, నేసే ద్వారా. బ్రహ్మణ అంటే బ్రహ్మ ద్వారా. సంశితాని సంశితాని ఇమాని పంచేంద్రియాని సంశితాని. ఈ 5 ఇంద్రియాలు. మనః షష్ఠాని, మనస్సును కలుపుకొని 6వ ఇంద్రియముగా. షష్ఠాని. సంశితాని అంటే సంయమనం, నియంత్రణ, వశీకరణ. అంటే పంచ ఇంద్రియాలు, మనస్సు చేతనం కానటువంటి జడం పదార్థాలు, వాటిని ఎవరో వినియోగించుకుంటున్నారు. ఆ వినియోగించుకునేటువంటి వ్యక్తి ద్వారా సంశితాని అని పరమాత్మ చెప్తున్నాడు. నువ్వు వినియోగించుకుంటున్నావు. వినియోగించుకున్నటువంటి వాటిని నియంత్రణ కోల్పోతే నువ్వు ఆగమైపోతావు. నీ నియంత్రణలో పెట్టుకో, సంయమంలో ఉంచుకో, వశీకరించుకో, నీ వశములందు నియంత్రించుకోమని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. మునిగారు తీసుకొచ్చినటువంటి ప్రకరణంలో ఏంటంటే, మనస్సు ఆత్మకు భగవంతుని సాక్షాత్కారం, ప్రాప్తి గావింపజేస్తుంటది, ముక్తి సాధింపజేస్తుంటది అన్నప్పుడు ఆత్మను వెనకబడజేసి మనస్సును ముందుకు తీసుకొచ్చి, మనస్సే తెలివైనది, మనస్సే అన్నీ చేస్తుంది, ఆత్మకు ఏమీ తెలియదు, ఇది ఆత్మరాజ్యం, మనస్సు రాజ్యము అని దయానంద సరస్వతి రాకముందు ఎవరెవరైతే ఈ జైనులు, దయానంద సరస్వతి రాకముందు కాదు, ఇప్పటికీ కూడా జరుగుతున్నటువంటిది, మనస్సే ప్రధానం, మనస్సే ప్రధానం, మనసే అన్నీ చేయిస్తుంది. ఈ బౌద్ధుల యొక్క విపశ్యన సాధన, జైనులు మరియు ఇతరులందరూ ఈ మనస్సుకే ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వారు ఆత్మను ఖండిస్తుంటారు. ఎందుకంటే ఆత్మ కనబడదు కాబట్టి. వేదము ఈ యొక్క ఆత్మకు ఉపయోగకరమైనటువంటి పరికరాలు, సాధనాలు. అందుకని వాటిని వినియోగించుకునేటువంటి వ్యక్తి ద్వారా, వాహనం నడుపుతున్నావు, నియంత్రణలో ఉంచుకో, అదుపు తప్పావు అంటే పోతావు, అడ్రస్ లేకుండా పోతావు అని చెప్పేసి నియంత్రణలో ఉండుమని వేదము ద్వారా. నువ్వు వినియోగించుకుంటున్నావు, నీకు కాలక్షేపం కోసం నువ్వు వాటిని పొందావు, కానీ వాటి కాలక్షేపంలో నువ్వు ఆగం కాకూడదు. అవి నీ కోసం. ఆట వస్తువులతో ఆడుకున్నటువంటి వ్యక్తి వ్యక్తిగానే ఉండాలి, కానీ ఆట వస్తువుల్లో కలగలిసిపోయి ఆగమైపోయి ఆట వస్తువులు ప్రధానం కాకూడదు. వ్యక్తి మనోరంజనం ప్రధానం కావాలి, వ్యక్తి వినియోగం ప్రధానం కావాలి. ఆట వస్తువులు గౌణమై ఉండాలి, అప్రధానంగా ఉండాలి. అందుగురించి ఈ యొక్క యోగ సాధన ఆధ్యాత్మికంలో పదార్పణం చేయడమే. కళ్ళు మూసుకోండి, చక్కగా కూర్చోండి, కదలకుండా ఉండండి, అన్నపానీయాలను అదుపులో పెట్టుకోండి. అందుకే ఒక్క పూట ఉపవాసం ఇక్కడికి వెళ్ళి మొదలవుతుంది నియంత్రణ అనేటువంటిది. విషయాల్లో మునిగేటువంటి మనస్సును అధీనంలో ఉంచుకో.
స్త్రీల ప్రసంగం స్త్రీలకు పురుషుల ప్రసంగం, పురుషులకు స్త్రీల ప్రసంగం అప్రాసంగికం. ఆధ్యాత్మికానికి వచ్చేస్తే స్త్రీ పురుష దేహ ప్రాసంగికం కాదు. దేహములో ఉండేటువంటి దేహి యొక్క ప్రాముఖ్యత ఉంటుంటది కాబట్టి, ఆత్మ కళ్యాణం ఉంటుంటది కాబట్టి, ఈ విషయముల నుండి మనస్సు నియంత్రణలో వశములో ఉంచుకో. ఇక్కడికెళ్ళి ప్రాణాయామం యొక్క ఉద్దేశం మానసిక చంచలతను నియంత్రించడం. ఇక్కడికెళ్ళి ప్రారంభమవుతుంటది ఆత్మస్వామిత్వ భావం. ఇదివరకు ఇంద్రియాల వెంట, మనస్సు వెంట పడినటువంటి వాడికి నానా అవస్థలు. అందుకే ద్వా సుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరీషస్వజాతే తయోరణ్యః పిప్పలం స్వాదువత్య న అశ్నన్ అభిచాకశీతి. విషయాలను భోగించుకుంటూ విషయాలను విషయాతీతంగా కాలేవు. నీ యొక్క ఆత్మ కళ్యాణాన్ని సాధించుకోలేవు. విషయాలు తరిగిపోవు. భర్తృహరి చెప్తున్నాడు ఏంటంటే తృష్ణ న జీర్ణ వయమేవ జీర్ణ. కోరికలు సమాప్తం కావు, మన జీవితాలే సమాప్తం అవుతుంటాయి ఆరిత కర్పూరం లాగా. అందుకని విషయాల నుండి మనల్ని మనం నియంత్రించుకోవాలి, వెనుకకు తగ్గించుకోవాలి అనేది అభిప్రాయం. ఋగ్వేదము ప్రథమ మండలము 164వ సూక్తము 20వ మంత్రంలో చెప్పినటువంటిది ఏంటంటే నా అశ్నన్ అభిచాక శీతి. పరమాత్మ చెప్తున్నాడు, ఓ జీవాత్మ, నీవు ఈ సుఖ దుఃఖాలకు అతీతంగా నీవు నీ ఆత్మ కళ్యాణం సాధించాలి అంటే, పొందాలి అంటే, నీవు జీవన్ముక్తిని పొందాలి అని అంటే సాక్షిభూతంగా ఉండు. దుఃఖం వచ్చినప్పుడు బాధపడకు, సుఖం వచ్చినప్పుడు ఉప్పొంగిపోకు. సుఖ దుఃఖాలు రెండు బొమ్మ బొరుసు లాంటివే. ఒక నాణానికి బొమ్మ బొరుసు ఏ రకంగానో నీ జీవితానికి సుఖము దుఃఖము అటువంటివి. నాణెము బొమ్మ బొరుసులను చూసుకొని ఏ రకంగానైతే ఉప్పొంగిపోదో, నీవు కూడా ఆ విధముగానే సుఖమైన దుఃఖమైన చలించకుండా సాక్షిభూతంగా ఉన్ననాడు నువ్వు తరించబడతావు అనేటువంటిది సందేశం. వేదమంత్రం ద్వారా ఆత్మ తరించేటువంటి మార్గం సూచించడం జరుగుతుంది. ఈ యొక్క 35 సంవత్సరాలకు దాటి 36వ సంవత్సరాలకి లోపలికి పదార్పణం చేసినటువంటి ఈ ఓం ప్రకాష్ వేదోక్త మోక్ష మార్గం, చిత్రపటం, ఇహపరలోకము, సంధ్యోపాసన విజ్ఞానం, అంత్యేష్టి సంస్కారం, ఇప్పుడు రాబోతున్నటువంటి సంస్కార విధి, యోగ దర్శనం, వీటన్నింటి ద్వారా ఆత్మ ప్రధానంగా ఆత్మను తరించేటువంటి ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, ఈ మూడు అనాది పదార్థాల్లో ఆత్మ ఉత్థానమే చూపించడం జరిగింది. ఉద్వయం తమసస్వరస్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యం అగన్మ జ్యోతిరుత్తమం. మనం ఇక్కడ సాధన చేసేదంతా సూర్యుని ఆ మధ్య భాగంలో ఉన్నటువంటి ఆ బెజ్జం, ఎక్కడైతే సూర్యుడి ప్రకాశం వెలువడుతుందో ఆ ప్రకాశ స్వరూపం అక్కడికి మనం అందరం చేరుకోవాలి అని వేదమంత్రం. మనస్సు చేరుకోవాలి, మనస్సు ఆత్మను చేరవేస్తుంది. బడికి వెళ్ళే పిల్లలను తల్లిదండ్రులు తయారు చేసి బడికి సాగనంపినట్టుగా, బడిలో విడిచిపెట్టి వచ్చినట్టుగా, మధ్యాహ్నం వెళ్ళి భోజనం చేయించి వచ్చేసినట్టుగా, సాయంత్రం వెళ్ళి ఇంటికి తీసుకొస్తున్నట్టుగా మనస్సు ప్రధానం కాదు. ఆధ్యాత్మికుడు ఆత్మ ప్రధానం. అందుకని తొందరపడద్దు.
అర్థం కాకపోతే అడగాలి. దయానంద సరస్వతి మనకు చేసినటువంటి మార్గనిర్దేశం, ఇదిగో వేదం అదిగో దేవుడు, మధ్యలో ఇంకొకటికి తావివ్వకు. నిన్ను ఉద్ధరించుకోవాలంటే ఈ వేదాన్ని అనుసరించు, ఆ భగవంతుని పొందు, నిన్ను నువ్వు తరింపజేసుకో. ఇది వేదం యొక్క ప్రాముఖ్యత. మిగతా వారు ఎవరు ఏమిటి అనేటువంటి దానికి ఎవరి అభిప్రాయం వారిది. అభిప్రాయము వారిది ఎందుకు అంటే వారికి అంతవరకే అర్థమైంది, వారు అంతవరకే చెప్పగలిగారు. అంతేగాని వారు చెప్పింది నువ్వు ఎందుకు ఒప్పుకోవు? వారి 40 సంవత్సరాల నుండి న్యాయ దర్శనం చెప్తున్నాడు. దేశ విదేశాలు ఎంత తిరిగితే ఎన్ని సంవత్సరాలు చదివితే అది కాదు, ఎంత వంట బట్టింది అది రహస్యం. అందుకే మీరు ఎక్కడైనా ఈ విషయం మీద చర్చ పెట్టించండి, వారినైనా తీసుకురండి. వారు పెద్దవారు అని మీకు భావిస్తే మరి వారి దగ్గర నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎక్కడైనా సరే అంతర్రాష్ట్రీయ ఆర్య మహాసమ్మేళనంలోనే పిలిస్తే రాలేదు అటువంటిది. అందుకని మనం వాద వివాదంలోకి వెళ్ళొద్దు, సత్యమును గ్రహించండి, అర్థం కాకపోతే ప్రశ్నించండి, అంతవరకే ఉండాలి. కానీ వాద వివాదాలకు అవకాశం ఇవ్వద్దు, ఒకరి పేరు తీసుకోవద్దు. మీకు విషయం కావాలి, మనస్సు ప్రధానం, ఆత్మ ప్రధానం. దాని మీద మీరు ఎంతైనా చర్చ చేయండి. నేను మొదటి నుంచే చెప్తున్నాను, మనకు పుస్తకాలు తిప్పేయడం, పేజీలు తిప్పడం ఉద్దేశం కాదు. మనకి ఎంత వంట పట్టింది, మనం ఎంత గ్రహించగలిగాము అనే దాని మీద మీ దృష్టి పెట్టండి. అర్థమవుతుందా అమ్మగారు? దీంట్లో మరి అడగనిపిస్తే అడగండి, ప్రమాణాలు అడగండి, నేను చెప్తాను, చూపిస్తాను. అంతేగాని ఇక లేని విషయాన్ని వివాదంగా మార్చి దాన్ని చేయకూడదు అని సవినయ ప్రార్థన. ప్రభాకర్ గారు చెప్పండి. ఇప్పుడు దానిలో నేను చెప్పిన దాంట్లో ఏమైనా పొరపాటు కనిపిస్తే అడగండి. ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో పొరపాట్లంటూ నాకేమి కనిపించలేవు. మరి అదే అందుకని ఇక దాన్ని సాగదీయొద్దని నా అభిప్రాయం. ఆత్మ ప్రధానమనే అనుకుంటున్నాం అందరం కూడా. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, దేవముని గారు అంటున్నారు, మీరు లేని విషయాన్ని ముందుకు తీసుకొస్తున్నప్పుడు అయితే వారన్నా స్పష్టీకరణ ఇవ్వాలి, మీరన్నా స్పష్టీకరణ ఇవ్వాలి. నానబెట్టడం ఎందుకు, ఒకరినొకరు అనుకోవడం ఎందుకు అనేటువంటిది చర్చ వచ్చింది. కాబట్టి అందుకే ఈ స్పష్టీకరణ ఇవ్వడానికి. అవునవును, దాని విషయంలో ఒక స్పష్టత ఉంది. ఆత్మ ప్రధానంగానే మాకు ఆత్మకు అర్థమవుతుంది ఆచార్య విషయాలన్నీ. అందుకు ఎంత తిరిగినా తిరగటం కాదు, మనం ఎంత వంట పట్టించుకున్నది అదే ముఖ్యం, అదే అర్థమైంది మాకు. ఇప్పటి వరకు మేము అర్థం చేసుకున్న అనుభవంలో కూడా ఆత్మనే ప్రధానంగా ఉంటుంది, మిగతాయన్ని తర్వాత. ఇప్పుడు మన అమ్మగారు ఏమన్నా చెప్పాలా? సువర్చలమ్మ గారు అదే గ్రహించింది అదే ఆచార్యది. పరమేశ్వరుడు ఆత్మ పరమాత్మ కదా, అదే ముఖ్యం. కాబట్టి ఆత్మ విషయమే ఉండాలి. ఆత్మనే మనస్సు అనేటటువంటి ఇవన్నీ మనం మీరు అన్ని ప్రతిదీ మేము గ్రహించినట్టు చెప్తున్నాం, మేము గ్రహిస్తున్నాం. కాబట్టి చెప్పే విధానం తెలుసుకోలేకపోతున్నాను తప్ప ఆత్మ పరమాత్మే ముఖ్యం. పరమేశ్వరుడు అంటేనే జ్ఞానం అనేది కదండి, జ్ఞానాన్ని ఆశ్రయించినప్పుడే కదా అనేది. ఆత్మ లేకుంటే పరమాత్మ, ఆత్మ లేకుంటే మనసు కూడా ఎక్కడికి ఉంటుంది ఆచార్జీ. మీరు చెప్పిందే కరెక్ట్. తొందరపడద్దమ్మ గారు. దయానంద సరస్వతి వచ్చిన తర్వాత, దయానంద సరస్వతి కంటే ముందు ఈ మనసా పరిక్రమ ప్రకరణం సంధ్యోపాసనలో మాధవాయ స్వాహ, విష్ణవే స్వాహ అని మనసా పరిక్రమ మంత్రాలను, మనస్సును ఒక దేవునిగా భావించి ఆ మనసా పరిక్రమ మంత్రాల కంటే ముందు ఆచమన మంత్రం తోటి ఆచమనం చేయించి గాయత్రి మంత్రాన్ని సమంత్రం అర్థసహితంగా విచారింపజేసి మనస్సుకు విలువిచ్చేవారు. దయానంద సరస్వతి వచ్చేసి ఆ ప్రకరణాన్ని తీసేసి అథర్వవేద మనసా పరిక్రమ మంత్రాలు ఇప్పుడు మనం చదువుతున్నటువంటి వాటిని పెట్టాడు. మనస్సును నియంత్రించడం, నువ్వు నిర్భయంగా ఉండు, నీకేమి ఇబ్బంది లేదు అనేటువంటిది. అది అందరికీ స్పష్టమైపోయింది కాబట్టి
ఇంక వారు ఆలోచించుకున్నాను. ఓం జీ ఆచార్య మహోదయ. ఓం. లక్ష్మణ్ ఆర్య మంచిర్యాల నుంచి ఆచార్య. ఉమ్. ఇంతకుముందు అన్నట్టు విపశ్యన వాళ్ళకు ఆత్మ కనిపించట్లేదు, మనస్సే కనిపిస్తుంది. వారికి ఏ విధంగా మనస్సు కనిపిస్తుంది, వారు ఏ విధంగా ఆ మనస్సునే తెలుసుకొని మనస్సు వెంటనే వెళ్తున్నారు, కొంచెం వివరించండి. వారు 10 రోజుల కోర్సులో అంటే పేరు తీసుకోవద్దు, ఎందుకంటే నీ దుకాణం నువ్వు నడిపించుకోగానే నా దుకాణం మీద రాళ్ళని విసురుతున్నావు అన్నట్టుగా అవుతుంటది. దానికి నేను క్షంతవీడను పేరు తీసుకున్నందుకు. వారి ఉద్దేశం ఏంటంటే అందరిని ప్రభావితం చేయడానికి ఆత్మ పరమాత్మతోటే విషయాన్ని మొదలుపెట్టి చిట్ట చివరికి సారాంశం తీసుకొస్తుంటారు. ఏంటంటే ఆత్మ లేదు, పరమాత్మ లేదు, అంతా మనస్సే ఉన్నది అన్నదానికి తీసుకొచ్చి విషయాన్ని అది ముగిస్తుంటారు. అందుకని వాళ్ళ సాధన మొత్తం మనస్సు చుట్టే ఉంటుంటది. మనస్సే ప్రధానం. ఆత్మ కంటికి కనబడదు, పట్టుబడదు. పరమాత్మ కంటికి కనబడడు, పట్టుబడడు. కాబట్టి వారి సాధన అంతా మనస్సు వరకే ఉన్నారు అంతే. మునుముందు వస్తుంటది అటువంటిది, ప్రాసంగికంగా వస్తుంటది. ఇప్పుడు 7వ సముల్లాసం నుంచి మొత్తం అదే విషయం వస్తుంది కాబట్టి ఇప్పుడు దీన్ని సాగరిస్తే ఇక్కడ కాలక్షేపం అవుతుంటది. ఓం. ధన్యవాదాలు ఆచార్య. కొలది మంది ఎక్కువ మందితో యుద్ధము చేయవలసి వచ్చినచో సత్యార ప్రకాశం 6వ సముల్లాసం 6వ సముల్లాసం 138వ పుటలో 8వ శ్లోకానికి అర్థం చదువుతున్నాం చూడండి. 7 అయిపోయింది, 8వ. కొలది మంది ఎక్కువ మందితో యుద్ధము చేయవలసి వచ్చినచో ఎల్లరూ కలిసి యుద్ధము చేయవలయును. అవసరమైనప్పుడు వారినే అంతటా వ్యాపింప చేయవలయును. నగర దుర్గమందు గాని శత్రు సేన యందు గాని ప్రవేశించి యుద్ధము చేయవలసి వచ్చిన సూచి వ్యూహముతోనో లేక వజ్ర వ్యూహముతోనో ప్రవేశించి ఖడ్గధారతో ఇరువైపులా ఖండించునట్లు యుద్ధము చేయుచు లోనికి చొచ్చుకొని పోవలయును. ఈ నగర దుర్గమందు, నగర దుర్గం అంటే దుర్గము అంటే కోట, దుర్గము అంటే గట్టి భద్రత కలిగినటువంటి దాన్ని దుర్గం అంటారు. దుర్గం అని ఎందుకు అంటారు అంటే అందులో ఈ కట్టుదిట్టమైనటువంటి సురక్ష ఏర్పాట్ల మధ్య మనం లోపలికి దూసుకొని పోవడం సాధ్యం కాదు. కాబట్టి దుర్గం అని అనడం జరుగుతుంది. ఒక ప్రశ్న ఆచార్జీ, అంటే నిన్న ఒక కథ చెప్పారు కదా, అలాగే మరి కత్తిసాము చేయటము రావాలన్నారు, అలాగే శిరస్సు రాదు కాబట్టి ఖండించేసాడు అన్నారు. మరి వచ్చిన వాడు కూడా ఖండిస్తాడు కదా, ఇందులో అంతరార్థం ఏంటి ఆచార్జీ? అమ్మగారు, ఇప్పుడు ఏంటంటే వచ్చిన వారు పద్ధతి ప్రకారంగా వ్యూహరచన చేసుకుంటూ ఎదుటి వారిని మన చాకచక్యంతో మైమరిపించి ప్రహారం చేసి వారిని జయించడం జరుగుతుంటది. అతనేమో లెఫ్టినెంట్ కర్నల్, వారికి అన్ని ప్రశిక్షణ పొంది ఉన్నారు కాబట్టి వారు ఏ నైపుణ్యంతో ఇతన్ని అదుపు చేయాలి అనేటువంటి దాంట్లో అతను తన పన్నాగాలన్నీ స్మరించుకుంటున్నాడు, చూస్తున్నాడు అతను ఎట్లా నడుస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు, అతన్ని ఏ రకంగా అదుపులో పట్టుకోవాలని చెప్పేసి. ఇతనికి ఏ ప్రశిక్షణ లేదు కాబట్టి చావో రేవో తెలుసుకోవాల్సింది అంతే ఇవాళ. అందుగురించి ఆ లెఫ్టినెంట్ కర్నల్కు చావో రేవో ఏం లేదు. ఇటువంటి పెద్ద పెద్ద దిగ్గజమైనటువంటి శత్రువులతో అతడు యుద్ధం చేసి కర్నల్ అంటే సేనా నాయకుడు అయ్యాడు, ప్రధాన సేనా నాయకుడు అయ్యాడు. అతనికి ఇతన్ని ఏమీ ప్రశిక్షణ లేనటువంటి వారిని ఎదిరించడం పెద్ద లెక్క కాదు. కానీ అతను ఇతని తెలివైనటువంటి అభిప్రాయం ఏంటంటే, తెలివైన వారు చేసేది ఏంటంటే శత్రువుతో ముందు తలపడరు, ముందు శత్రువుకు అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చిన తర్వాత అతను తన ప్రయోగాలన్నీ చేసి అలసిపోయిన సందర్భంలో వీళ్ళ ప్రయోగాన్ని చేస్తుంటారు. ఇప్పుడు పరిగెత్తడంలో కూడా చూడండి,
కొత్తగా పరుగు పందెంలో పరిగెత్తేవారు ప్రారంభించగానే యమ పరిగెడుతుంటారు. ఇక వాళ్ళ దాంట్లో ప్రావీణ్యం పొందినటువంటి వాళ్ళు మొదట నెమ్మదిగా వెళ్తుంటారు. ఎవరైతే ముందు వేగంగా పరిగెడుతున్నారో వాళ్ళు అలసిపోయే సమయానికి వీళ్ళు వేగం పెంచుతారు. అందు గురించి గెలిచేది ప్రశిక్షణ పొందినటువంటి వారే. అందు గురించి ఆ లెఫ్టినెంట్ కర్నల్కు ఇతని వాలకం పసిగడుతూ ఉన్నప్పుడు ఇతనికి కత్తి పట్టుకోవడం వస్తలేదు, అది యుద్ధం చేయడం వస్తలేదు. అయినా చావోరేవో తెలుసుకోవాల్సింది. ఎట్లాగూ చస్తుంటాం కాబట్టి యుద్ధం చేసి సావాలి, వీరమరణం పొందాలనేటువంటి ఉద్దేశంతో అతడు కత్తి తిప్పుతున్నాడు. అది పొరపాటున తగిలింది, ఆయన చచ్చిపోయాడు అంతే. ఇతడు ఉద్దేశపూర్వకంగా కొట్టలేదు, అతడు ఉద్దేశపూర్వకంగా అతనికి ఎదురుపడలేదు. అది పొరపాటున జరిగింది. ఇది ఒక్కొక్కసారి అనుకోకుండా జరుగుతుంటాయి అన్నట్టుగా, ఊహించని సంఘటనలు. అది ఊహించకుండా జరిగిందే కానీ అది పథకం ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా చేసింది మాత్రం కాదు. ఏది ఏమైనా ఆ సేవకుడు గెలిచాడు, ఆ యజమాని అంతే. లెఫ్టినెంట్ జనరల్ ఆ స్టేజ్కి వచ్చిందంటే ఆయనకు అంత పరిజ్ఞానం ఉంటది కదా. ఉంటది. కత్తి తిప్పి ఆయన కొట్టేసినంటే ఎట్లా అది? అది పిచ్చిగా తిప్పుతున్నాడు కదా. మరి రానివాడు ఏం చేస్తుంటాడంటే వాడు ఎట్లా తిప్పుతున్నాడు, వానే కొట్టుకుంటాడు, వాని కాలం మీద వాడే కొట్టుకుంటాడు ఒక్కొక్కసారి. అటువంటి స్థితి అన్నమాట. నైపుణ్యం ఉంది కాబట్టి ఎదుటి వారిని ఎలా జయించాలనేది ఇప్పుడు నైపుణ్యం ఉన్న వాళ్ళు ఏంటంటే తొందర పడకుండా వాళ్ళని చూస్తారు ఎదుటివారు. ఇతడు ఏ రకంగా చేస్తున్నాడు, ఇతన్ని ఎలా అదుపులోకి తీసుకోవాలి అనేది వాళ్ళు పసిగడుతుంటారు అన్నట్టు. ఓడించడమే ముఖ్య ఉద్దేశం ఉంటుంది వాళ్ళకి. అతడు ఎగిరి కోతిలాగా ఎగిరి దూకి ప్రహారం చేసి దానికి ఎవరేం చేస్తుంటారు? ఎంత ప్రశిక్షణ ఉంటే ఏమున్నది? అందుకని అది ఊహించకుండా జరిగింది. ఇటువంటి సంఘటనలు మన చుట్టూ జరగవా? దేవుడా, వీళ్ళకు జరగబట ఎటువంటి సంఘటన జరిగింది. అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి అప్పుడప్పుడు. మరి అవి ఏంటంటే అక్కడ ఊహించకుండా జరిగిపోతుంటది. అది అనుకోకుండా జరిగింది. అందులో నైపుణ్యం ఏంటి తెలుసుకోవాలని నైపుణ్యం ఉంది. జరగదు ఆచారి, ఊహించిన సంఘటన జరగదు, ఊహించేది జరుగుతుంది. ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు ఇది మీరు అనేది జ్ఞాపక సిద్ధం నా సర్వత్ర పారిభాషిక సూత్రం ఏంటంటే ఎప్పుడు అదే అని కాదు, ఎప్పుడు ఇదే అని కాదు. ఒక్కొక్కసారి పథకం ప్రకారంగా వెళితే మనమే విజయం మనదే. అతడికి అసలు పుట్టగతులే ఉండవు ఆ శత్రువుకు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మన అజాగ్రత్తనే అనుకోవచ్చు, లేదంటే అతని యొక్క చిలిపితనమే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఒక కథ మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా. మా స్వామీజీ చాలా ధర్మోపదేశం చేసుకుంటూ వచ్చి ఒక చోట చిన్నపిల్లల దగ్గర ఉండి అక్కడ దీప ప్రజ్వలన చేసేటప్పుడు పిల్లవాడిని పిలిచి దీప ప్రజ్వలన చేయమని చెప్తుంటే అడిగాడనమాట స్వామి, బాబు దీపం తర్వాత ముట్టిద్దు కానీ ఇప్పుడు నీ చేతులు పట్టుకున్నావు కదా, ఈ మంట ఎక్కడికి వెళ్ళి వచ్చింది చెప్పు అని. ఆ స్వామీజీని ఎగాదిగా చూసి ఆ మంటను ఉఫ్ఫుమని ఊదేశాడు, ఆరిపోయింది. స్వామీజీ, నేను చిన్న పిల్లవాడిని, ఈ మంట ఎక్కడికి పోయిందో చెప్పండి, ఆ మంట ఎక్కడికి వెళ్ళి వచ్చిందో నేను చెప్తాను. స్వామీజీకి తట్టలేదు. నేను ఎంతెంతో మంది దగ్గర పెద్ద వేదికల మీద నేను ప్రసంగించి వచ్చాను కానీ నన్ను ఈ రకంగా ఎవరు ప్రశ్నించలేదు. ఇప్పుడు ఏం చెప్తాడు స్వామి? అది దీని జవాబు ఏంటిది? మరి ఎక్కడికి వెళ్ళి వచ్చింది అక్కడికి పోయింది అంటాడా? అంతే కదా. అంటే స్థలం చెప్పాడు, వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి పోయింది. ఇప్పుడు స్థలము ఆ పిల్లవాడికి తెలియదు కాబట్టి స్వామీజీ తెలిసిన వాడు, పెద్దవాడు, అనుభవజ్ఞుడు కాబట్టి మరి అతనే ప్రశ్నించింది కాబట్టి అతనికి తెలిసి ఉండాలి. ఇప్పుడు ఈ మంట ఎక్కడికి పోయిందో చెప్పండి, అది ఎక్కడికి వెళ్ళి వచ్చిందో నేను చెప్తాను. పోయిన దిక్కు నుంచి వచ్చిందని చెప్పేవాడు. అంతే, ఇంకా అంతకు మించి అక్కడ ఏమున్నది? అప్పుడు స్వామీజీ 2 చేతులు జోడించి, బాబు చాలా తెలివైన వాడు, నాకు ఈ రకంగా పరిస్థితి ఎదురైతే నేను ఇప్పుడు ఊహించను కూడా ఊహించలేదు. ఈ విషయంలో పరిణామం
ఎలా ఉంటుందో అది జ్ఞానికి మా అర్థం సమయం అంతే కానీ దానికి చెప్పడానికి అంటే ఉండదు. నాకే తెలుసు అని విర్రబీగకూడదు ఎక్కడ కూడా. అందుకే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అది తెలిసిన వారిదే జీవితం బాగుంటుంది. మా ఆచార్జీ నమస్తే. ఇందులో ఆత్మ కూడా తీసుకోవచ్చు కదా, ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఆత్మ కూడా. ఇప్పుడు అమ్మ దీప ప్రజ్వలన చేసేటప్పుడు అగ్గిపుల్లకి దగ్గరకి ఆత్మ గురించి చెప్తామంటే ఆత్మ ఎక్కడికి వచ్చింది? ఇక్కడ ఆత్మ ప్రస్తావన లేదు కదా. ఇప్పుడు ఇది ఆచార్జీ ఆరవది మోక్షానికి కానీ వెళ్ళి మళ్ళీ ఇది వస్తుంది కదా ఆచార్జీ, మోక్షానికి వెళ్ళి మళ్ళీ వస్తుంది కదా, అందుకనే ఆచార్జీ. అమ్మగారు ఆ ప్రకరణం రానివ్వండి. ఇప్పుడు ఆరవది అయిపోతే ఇది శత్రువులు కొట్టుకోవడం, యుద్ధ నైపుణ్యం ఇది అయిపోనివ్వండి. దాని తర్వాత అదే ఉంటది కదా, 3 సమోల్లాసాలు 3 అధ్యాయాలు అదే ఉంది. నగర దుర్గమందు గాని శత్రు సేన యందు గాని ప్రవేశించి యుద్ధం చేయవలసి వచ్చిన దుర్గంలో ప్రవేశించి యుద్ధం చేయాల్సిన లేదా శత్రు సేన సేన అంటే వాళ్ళది ఒక గ్రూప్, వాళ్ళది ఒక సమూహం, అటువంటి దాంట్లో ప్రవేశించి యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు సూచి వ్యూహముతోనే సూచి వ్యూహమును మొట్టమొదట సూచి వ్యూహం అంటే ఏంటంటే దీనికి పందుల ఉదాహరణ చెప్పారు కదా. సూది కొసగా ఏ రకంగా ఉంటుందో, వెనుకకు ఎట్లయితే లావుగా ఉంటుంటుందో, పందులు ఏం చేస్తుంటాయంటే ఒకటి పరిగెడుతుంటే దాని వెనుక అన్ని పరిగెడుతుంటాయి, పరిగెత్తి ఒక దగ్గర ఆగిపోతాయి. ఆ రకంగా సూచి వ్యూహంతో కానీ లేక వజ్రవ్యూహం అంటే అందరూ ఒక గుమిగూడి ఒక దగ్గర అసలు శత్రువుకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా కఠోరంగా, గట్టిగా, దృఢముగా, ధైర్యంగా శరీరం అంగం ముక్కలు తెగిపోయినా కూడా అక్కడి నుండి విచలితం కాకుండా ఉండడం అని దీన్ని వజ్రవ్యూహం అంటారు. వజ్రవ్యూహంతోనూ ప్రవేశించి ఖడ్గధారతో ఇరువైపులా ఖండించున్నట్లు యుద్ధం చేయొచ్చు లోనికి చొచ్చుకొని పోవలేను. ఇట్లా తిప్పుకుంటూ అటు వెళ్ళాలి. 2 వైపులా ఖండిస్తూ, అంటే 2 వైపులా ఎందుకు ఖండించాలి, ఇది నరుక్కుంటూ పోవాలి అంటే ఒకవైపే చేస్తుంటే ఇంకో వైపు నుంచి మనల్ని వాళ్ళు మన మీద దాడి చేస్తుంటారు కాబట్టి 2 వైపులా దాడి శస్త్ర ప్రహారం చేసుకుంటూ ముందుకు చొచ్చుకొని పోవాలి. అట్లే అనేక విధములైన వ్యూహములతో సేన ఏర్పరిచి యుద్ధమునర్పవలెను. అదే విధంగా అనేక విధములైనటువంటి వ్యూహములతో, అంటే అనేక విధముల ఎందుకు శత్రు పరాజయమే మన ఉద్దేశం కదా అని అంటే, ఇది ఒక చోట అది ఏంటంటే రాముడు శ్రీలంకకు వెళ్ళి సీతను తీసుకురావడానికి వెళ్ళేటువంటి సందర్భంలో సుగ్రీవుని దగ్గర వానర సైన్యాన్ని అంతా ఏకత్రితం చేశారు. ఏకత్రితం చేసిన తర్వాత వారికి ఈ ఎండకు కోతులను ఇబ్బంది పడతాయని చెప్పేసి పందిరేసి పెద్దగా వేసి భోజనాలు పెడుతున్నారండి. ఆ భోజనాలలో భోజనం పెట్టి దాంట్లో నిమ్మకాయ పచ్చడి పెట్టారు. నిమ్మకాయ పచ్చడి పెడితే నిమ్మకాయ కనబడుతుంది, ఉసిరిగా కాదు నిమ్మకాయ పచ్చడి తెల్లగా కనబడుతుంది అనమాట. తెల్లగా కనబడితే ఇదేంటిదని అనేసరికి దానికి జిగటగా ఉంటుంటది కదా, ఆ ఇట్లా వత్తగానే చక్కమనేది, నువ్వే ఇంత ఎగురుతావా, నాకు ఎగుర రాదా, నేను ఇంకే ఎగురుతా అని చెప్పేసి, నువ్వు అంతే ఎగురుతావా, నీకంటే ఎక్కువ నేను ఎగురుతా అని చెప్పేసి ఒకటి అన్ని కోతలన్నీ ఎగిరి ఆ పందిరి ఇచ్చగొట్టడు, ఆ భోజనాన్ని అంతా చిందర వందరగా చేసినాయి అన్నట్టు. ఆ రకం ఉసిరిగాయతో ఇక్కడ పొసగదు కదా, ఉసిరిగా దాని ఉద్దేశం ఏంటి? దాంట్లో ఉండదు, విత్తనం ఉండదు, దాంట్లో విత్తనం ఉంటది కానీ దానికి ఘాట్లు ఉంటాయి కాబట్టి ఇట్లా పడితే అది దాంట్లో జిగట ఉండదు ఒకటి, మళ్ళీ అది ఎగురదు ఇంకొకటి, కానీ మన చేతిగా ఒత్తుకపోతుంది కదా. నేను విన్నదైతే నిమ్మది, అందు గురించి నేను చెప్పాను. చాలా ఆచార్య బెండకాయ అయితే ఇంకా బాగుంటది. బెండకాయది గింజ ఏం మాట్లాడుతున్నారు? బెండకాయ పచ్చడి పెడితే విత్తు మనం ఒత్తితే నలిగిపోతుంది. ఇది నిమ్మకాయ విత్తు ఏంటంటే గట్టిగా ఉంటది కాబట్టి జిగట చెంగు మనకి కొడుతుంటది. దానికి జిగట ఉంటది ఆచార్య, నిమ్మ గింజకు జిగట ఉంటది. అందుకే
ఇవాళ పాఠంలో చెప్పారని చెప్పేసి భోజనానికి కూర్చున్నప్పుడు అక్కడ ఈ పని చేయకండి, కోతుల పని. ఈ రకంగా ఇరువైపులా ఖండించినట్లు లోపల నుంచి చొచ్చుకొని పోయి యుద్ధం చేయొచ్చు, లోపలికి చొచ్చుకొని పోవలేను. అట్లే అనేక విధములైన వ్యూహములతో, అనేక విధములు ఎందుకు అని అంటే శత్రువుకు సందు దొరకనివ్వద్దు, శత్రువుకు ఊహించని. వీళ్ళు సూచి వ్యూహాన్ని, సూది వలె వ్యూహాన్ని ఇదొక్కటే పాటిస్తున్నారని, వీరు పద్మ వ్యూహాన్ని, కమల వ్యూహాన్ని, మన ఉద్దేశాన్ని శత్రువుకు తెలియనీయకపోవడమే అనేక వ్యూహాలు రచించడం. ఇది ఉద్దేశం. ఎదురుగా ఫిరంగులు, తుపాకులు ప్రయోగింపబడుచున్నప్పుడు సర్పవ్యూహము పన్ని సైనికులు నేల మీద పరుండి సర్పం వలె జరుగుచు ముందుకు పోవలేను. అది అతని పేరు గుర్తొస్తలేదు, విదేశీయుడు అతను. అతని దాదాపు 100 సంవత్సరాల నుంచి అతని వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి. ఒక్క మాట ఉండదు, మౌనంగా ఉంటాడు, కానీ నవ్విస్తుంటాడు. చూడ అతని పేరు ఏం పేరు, అతని పేరు బక్కగా ఉంటుంటాడు, టోపీ పెట్టుకుంటాడు కదా. టోపీ పెట్టుకుంటాడు, కర్ర పట్టుకుంటుంటాడు, ఎవరు నడవనికి కూడా సరిగా రాదు. అతను చార్లీ చాంపియన్. అతను ఒకనొక సందర్భంలో ఆ సైనికుల్లో అతను ఒక సైనికుడుగా ఉంటుండే అన్నమాట. ఆ శత్రువుల దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఫిరంగు దాంట్లో ఆ తోపులో ఆ బాంబు పెట్టి ఆ శత్రువుల వైపు ముఖం పెట్టి దాన్ని బాగా తిప్పి 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 వదిలేస్తుంటే ఇతను ఎటువైపు ఉంటాడో అది అటువైపు వచ్చి ఆగుతుంటది అన్నట్టుగా. అతనికి వనకు పుట్టుకొస్తుంది, పరిగెత్తి పరిగెత్తి భూమి మీద పడుకుంటాడు అన్నట్టుగా. అట్లా ప్రాణాలు దక్కించుకుంటాడు. అది చూస్తుంటే నవ్వు వస్తుంటది, చెప్పడానికి నాకు రావట్లేదు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ దృశ్యం. అయితే ఆ విధంగా ఇక్కడ ఏమని చెప్తున్నానంటే అనేక విధములైన వ్యూహములతో సేనను ఏర్పరిచి యుద్ధం చేయాలి. ఫిరంగులు, తుపాకులు ప్రయోగించుచున్నప్పుడు సర్పవ్యూహం సర్పం ఏంటంటే ఇట్లా వంకరగా చక్కగా పోదన్నమాట, వంకర టింకరగా పోతుంటుంటది. కాబట్టి ఆ విధముగా సర్పవ్యూహాన్ని ఎందుకు పన్నాలి అని అంటే ముందుకు వచ్చినట్టే వచ్చి పక్కకు తప్పుకున్నట్టుగా శత్రువుకు భ్రమ కల్పించడం ఉద్దేశం. సర్పవ్యూహము పన్ని సైనికులు నేల మీద పరుండి, అంటే నేల మీద పడుకోవాలి, సర్పం వలె జరుగుతూ పడుకొని అది ఈ మోచేతులతో ఇట్లా నడుస్తుంటారు, శరీరాన్ని అంతా లాక్కుంటూ తీసుకెళ్ళడం. అందుకే వాళ్ళు ఈ గార్డులు ఎవరైతే ఉంటారో, గేట్ కీపర్, వాచ్మెన్లు ఉంటుంది, గార్డులు కానీ పోలీసు వాళ్ళు ఈ కుర్తా అంతా బాగానే ఉంటది, మోచేతి దగ్గర ఇంకొకటి వేసుకుంటారు. ఎందుకంటే నడిచినప్పుడు చేతికి రాళ్ళు ఒత్తుకపోకుండా ఉండడానికి ఒకటి, అది చినిగిపోకుండా ఉండడానికి ఒకటి. ఇలా గమనించారా? అది వేసుకుంటారు. నేల మీద పరుండి సర్పం వలె జరుగుచూ ముందుకు పోవలేను. అట్లు పోయి ఫిరంగులను సమీపించినప్పుడు వానిని నష్టపరచవలయును. అంటే శత్రువు కూడా మన మీదకు ఆ ఫిరంగులను లక్షించినట్టయితే, మన వైపు స్థాపించినట్టయితే, మన వైపు పేల్చడానికి వాళ్ళు ఏర్పాటు చేసినట్టయితే వాళ్లకు తెలియకుండా సర్పవ్యూహముతో భూమి మీద పడుకొని ఇట్లా పాకుతూ వెళ్ళి వాళ్ళ ఫిరంగులను నిర్వీర్యం చేయాలి, పేలకుండా చేయాలి, లేదా వాటి దిశను మార్చాలనేది ఉద్దేశం. లేదా వానిని శత్రుఘ్నులను వశపరుచుకొని వాని ముఖము శత్రువుల వైపుకు మరల్చి వానితోనూ తుపాకులతోనూ శత్రువులను చంపవలయను. ఇక అదే వారి మీదకే. ఇప్పుడు ఎన్నో చోట్ల ఈ కమలాసన్ అది ఒకటి సినిమా వస్తుంటది, దాంట్లో గుర్తొస్తలేదు, ఇట్లా గోలి పెట్టగానే తిరిగి ఎవరైతే ఆ తలుపు తీసుకొని వస్తుంటారో
ఈ గోలి కదులుతుంది అనమాట, వాళ్ళు తలుపు తీసిన దాంతో అది తిరిగి తిరిగి వచ్చి బాణం ఎవరైతే తలుపు తీస్తారో వారికి తగులుతుంది. అది వేరే వారి మీద గురి పెడతారు. ఆకలి రాజ్యం, ఆకలి రాజ్యం సినిమా అందులో పెడతాడు అనమాట. అది చివరికి ఎవరైతే దాన్ని ఆ రకంగా గురి పెడతారో అతన్ని ఆ యొక్క కథానాయకుడు ఆ యొక్క తలుపు తీసేటట్టుగా అక్కడికి తెచ్చి మళ్ళీ దాంతో చంపేశాడు. లేదా వృద్ధ పురుషులను గుర్రములపై ఎక్కించి ఫిరంగులకెదురుగా పరిగెత్తింపజేసి చంపవలయును. వృద్ధ పురుషులను గుర్రములపై ఎక్కించి ఫిరంగులకు ఎదురుగా ఎందుకు నడిపించాలి అని అంటే, శత్రువు యొక్క ఉద్దేశమును ఇదిగో వచ్చే అనే విధంగా ఆ గుర్రముల మీద ఎక్కించి ముందుకు నడపాలి. ఆ వృద్ధుల వల్ల ఉపయోగం ఉండదు. అయితే ఇక్కడ ఎవరైతే సైన్యంలో ఉంటుంటారో వారు యవ్వనంలో ఉంటుంటారు, బలిష్టంగా ఉంటుంటారు. కాబట్టి వారి వ్యూహంలో వారే ఉండాలి. శత్రువు దృష్టికోణం అంతా ఫిరంగులకు ఎదురుగా వస్తున్నటువంటి వారి మీదనే ఉంటుంటది. కాబట్టి వారిని పేల్చడానికి ఆ వృద్ధులను గుర్రముల మీద ఎక్కించి ముందుకు వస్తున్నారు. వాళ్ళు మనం ఫిరంగుల మీదకి భయపడకుండా వస్తున్నారు, నిర్భయంగా వస్తున్నారని శత్రువు దృష్టికోణం అంతా వాళ్ళ మీద కేంద్రీకరింపజేసి వీళ్ళు ఇతర వ్యూహముల ద్వారా వాళ్ళను నిర్వీర్యం చేయడం, ఎదుర్కోవడం. ఓం ఆచార్య, వీళ్ళ సైన్యంలో ఉన్నటువంటి వృద్ధులనా? మరి వాళ్ళ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళని రమ్మటి వస్తారా? మీరు ఎలా మాట్లాడుతుంటారు? మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మన వాళ్ళని ఎవరైతే ఇప్పుడు రాజ్య పురుషులుగా ఉండి వాళ్ళు రిటైర్మెంట్ అయిపోతుంటారు కదా, సేవా నివృత్తి పొందుతుంటారు కదా, అటువంటి వాళ్ళు ఇప్పుడు దేశం కోసం నీ ప్రాణ బలిదానం చేయడానికి అవకాశం వచ్చింది అని చెప్పేసి వాళ్ళని బాగా ప్రోత్సహించి మంచి భోజనంగా ఇచ్చేసి మంచి బట్టలు వేసించి యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళలాగా ఆ ముందుకు సాగనంపుతారనమాట. అక్కడ మీరు అడిగే ప్రశ్న ఎలా ఉన్నది ముని గారు? యుద్ధం మనం చేస్తున్నాం, శత్రువు మీద దాడి చేస్తున్నాం అంటే మరి మన వాళ్ళు కాకపోతే వాళ్ళు మన వారికి వచ్చి వాళ్ళ మీద వాళ్ళే ఎట్లా దాడి చేస్తారు? అంటే మన వాళ్ళను మనం చంపుకుంటూ బాగుండదు కదా అని. అదే ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నది ఏంటంటే, భగవంతుడు చూపిస్తున్నది ఏంటంటే ఈ రెండు కాళ్ళతో నడిచేటువంటి దాంట్లో వెనక కాలు తీస్తేనే ముందుకు పోగలుగుతుంటాం. వెనక కాలు వెనకనే ఉండాలి, ముందరే ఉండాలంటే ఎక్కడికక్కడే ఉంటాం. ఏదైనా కావాలంటే ఒకటి పోగొట్టుకోవాల్సిందే తప్పనిసరిగా. యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళను, బలిష్ఠులైనటువంటి సైన్యాన్ని, సేన నాయకులను పోగొట్టుకునే కంటే ఈ వృద్ధులను పోగొట్టుకుంటే వాళ్ళు దేశానికి ఉపయోగపడతారు కదా. మరి అది కావాలి, ఇది కావాలంటే అదే వీళ్ళకి వేరే మరణం వస్తుంది, వాళ్ళని జయించడానికి వీళ్ళు ముందుకెళ్ళొచ్చు. దేశం కోసము ప్రాణాలు త్యాగం చేసే వాళ్ళు ఉంటారు. అవును, ఉంటారు. లేదంటే నీకు ఇల్లు కట్టిస్తాము, నీ పిల్లలకు ఉద్యోగం ఇస్తాము, అది ఇది అని చెప్తే ఎందుకు రారు? వస్తారు. మధ్యలో మంచి అశ్వారోహకులు ఉండి ఒకే మాటు దాడి సరిపి శత్రుసేనను చిన్న భిన్నము చేయవలెను. అంటే ఆ వృద్ధులే ముందుకు వెళ్తూ ఉండి మధ్యలో మంచి నైపుణ్యం కలిగినటువంటి సేనా నాయకులు ఎటువంటి వారినైనా ఎదుర్కొనేటువంటి బలిష్ఠులను మధ్యలో ఆ గుర్రముల మీద ఎక్కించి వారి మధ్యలకు నడిపిస్తూ ఒకేసారి ఊహించని విధంగా దాడి సలిపి అంటే దాడి చేసి ఆక్రమించి శత్రుసేనను చిన్న భిన్నము చేయవలెను. పోరాటం చేయకూడదు. అటువంటి సందర్భంలో ముందు చిన్న భిన్నం చేయాలి. చిన్న భిన్నం చేస్తే వారు భయపడి అటు ఇటు పరిగెడితే మనకు ఏమి చేయాలో మనకు తోస్తుంది. సైనికులను పట్టుకొనవలెను. ఇక శత్రువు యొక్క సైనికులను పట్టుకోవాలి, లేక పారగొట్టవలంటే తరిమేయాలి. సమతల భూమి మీద యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు రథములను, గుర్రములను, పదాతులను ఉపయోగించవలెను. ఇక సమానమైనటువంటి భూమి మీద యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు రథములు, గుర్రములు,
పదాతులు అంటే కాళ్ళతో నడిచేటువంటి వాళ్ళు, వారిని ఉపయోగించాలి. సముద్రంపై యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు నౌకలను, కొద్దిగా జలము ఉన్నటువంటి తావులందు ఏనుగులను, వృక్షములలో పొదలలో ధనుర్బాణములను, ఇసుక నేలలందు ఖడ్గములను, డాలును ఉపయోగించి యుద్ధము నర్పవలయును. ఓమాచార్య సమయం నాస్తి. ఓం ఓం. ధన్యవాదాలు. ఇది ఒక పాట పాడండి ఎవరైనా. ఎప్పుడు పాడతలేరు కదా, పాట పాడితే ఎవరు పాడతారు? ఉన్నారు కదా. ఎవరు పాడకపోతే మరి ముందుకు తీసుకోపోండి, పాడితే బాగుంటుంది. నే- అదే భాగ్యలక్ష్మమ్మ గారు, అనసూయమ్మ గారు ఎందుకు వస్తలేరు? ఆమె వాళ్ళ ఆడపడుచు మనమరాలి పెళ్లి ఉంది, అదే దాంట్లోనే తిరుగుతుంది ఆమె అక్కడ నుంచి. సరే. ఓం. అమ్మ పాడుతున్నారా ఎవరైనా? ఓం ఆచార్జీ, ఓం నామ స్మరణ నౌక సాగిపోతుంది, పాడొచ్చా అది? పాడండి పాడండి. మామ కెమెరాలో కనపడండి, యూట్యూబ్ లో చూస్తారు కదా. ఓము నామ స్మరణ నౌక సాగిపోవుచున్నది, అందుకో చుక్కాని ఓంకార రూప. ఓము నామ స్మరణ నౌక సాగిపోవుచున్నది, అందుకో చుక్కాని ఓంకార రూప. తెడ్డెయ్యి అక్కరలేదు, తెరచాపక్కరలేదు, తెడ్డెయ్యి అక్కరలేదు, తెరచాపక్కరలేదు, నామంబు జపిస్తే నామ దాటిపోవును, నామంబు జపిస్తే నావ దాటిపోవును. పేదలకు సాదలకు ఒక్కటే రేటు, పేదలకు సాదలకు ఒక్కటే రేటు, తెడ్డే డబ్బిచ్చి మీరు పడవెక్కలేరు, డబ్బిచ్చి మీరు పడవెక్కలేరు, నామంబు జపిస్తే నావ దాటిపోవును, నామంబు జపిస్తే నావ దాటిపోవును. ఓము నామ స్మరణ నౌక సాగిపోవుచున్నది, అందుకో చుక్కాని ఓంకార రూప, అందుకో చుక్కాని ఓంకార రూప. దానా ధర్మములనే చల్లగాలిలోన, దానా ధర్మములనే చల్లగాలిలోన, సత్య మార్గమున సాగిపోవు నౌక, సత్య మార్గమున సాగిపోవు నౌక. పగలైన రేయైన పయనించు నౌక, పగలైన రేయైన పయనించు నౌక, సుజ్జన వెలుగులో దరిచేర్చు నౌక. ఓము నామ స్మరణ నౌక సాగిపోవుచున్నది, అందుకో చుక్కాని ఓంకార రూప, అందుకో చుక్కాని ఓంకార రూప. అలలైన సుడిగుండములు ఎదురైనా, అలలైన సుడిగుండములు ఎదురైనా, పంచమహాయజ్ఞములతో పరుగుతీయు నౌక, పంచమహాయజ్ఞములతో పరుగుతీయు నౌక. వానైన వరదైన దాటించు నౌక, వానైన వరదైన దాటించు నౌక, సంధ్యోపాసనతో సాగిపోవు నౌక, సంధ్యోపాసనతో సాగిపోవు నడుక. ఓము నామ స్మరణ నౌక సాగిపోవుచున్నది, అందుకో చుక్కాని ఓంకార రూప, అందుకో చుక్కాని ఓంకార రూప. ఉరుములు మెరుపులు ఏవెదురైనా, ఓంకార ధ్వనులతో ఒడ్డు చేర్చు నౌక, ఉరుములు మెరుపులు ఎదురైనా, ఓంకార ధ్వనులతో ఒడ్డు చేర్చు నౌక. ఓము నామ స్మరణ నౌక సాగిపోవుచున్నది, అందుకో చుక్కాని ఓంకార రూప, అందుకో చుక్కాని ఓంకార రూప. వైదిక ధర్మముతో వేగపోవు నౌక, వైదిక ధర్మముతో వేగపోవు నౌక, ఆర్యబంధువులు
ఆర్యబంధు జనులకు ముక్తినిచ్చు నౌక, అందరికీ ముక్తినిచ్చు నౌక. ఓము నామ స్మరణ నౌక సాగిపోవుచున్నది, అందుకో చుక్కాని ఓంకార రూప, అందుకో చుక్కాని ఓంకార రూప. ఓం నమస్తే ఆచార్య. చుక్కాని ఏమిటమ్మా? చుక్కాని అనేది ఏంటంటారు? చుక్కాన అంటే ఆచార్య పడవకు పైన ఒకటి పైన కట్టి ఉంటుంది. ఆ చుక్కాన పట్టుకుంటే మనకు పడవ బ్యాలెన్సింగ్ ఉంటది. అది ఎటు పోకుండా ఆపదని రక్షించుకుంటాం. దాన్ని అదే చుక్కాన అంటాం. పరమాత్మ అనుకుంటారో ఏమో ఆచార్య తెలియదు. అంతే అంతే. ఈ విషయంలోనైతే పరమాత్మ పరమాత్మని. చాలా పడవ బాగుంది. విషయంలో వారు చెప్పింది బాగుంది. ఇది సరే. అంతే. వైదిక వాంగ్మయము చక్కగా అర్థం వచ్చేలాగా చాలా బాగుందమ్మా. ధన్యవాదాలు రాజమేనమ్మ గారికి. తర్వాత ఈరోజు మనం 6వ సముల్లాసంలోనే ఉన్నాము. ఇంకా యుద్ధము ఏ విధంగా చేయాలి, ఎన్ని ఊహలు పన్ని శత్రువులు జయించాలనేటువంటి తత్వంలో మనము లోతుగా ఆలోచించుకుంటున్నాము. ముని గారు, ఊహలు కాదు, వ్యూహము వేరు. వ్యూహమే. వ్యూహం అంటే ఉపాయాలు, అనేక రకాల ఉపాయాలతోటి అడుగులు ముందుకేసి యుద్ధంలో శత్రువుని జయించాలనే భావన. ముసల్మాన్లను కూడా యుద్ధంలో వాళ్ళకు ఆశలు చూపి ఫిరంగులకు పెట్టి శత్రువుని భయపెట్టాలనే భావన కూడా వ్యక్తం చేశాయి ఈరోజు. అది కూడా చాలా బాగున్నది. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సమయంలో గట్టిగా నొక్కండి. 1-2 సార్లు ప్రార్థన. విశేషంగా ఈరోజు మనసు గురించి ఆచార్య గారు అంటే లోతైనటువంటి విషయాన్ని, వారి పరిశోధన విషయాన్ని స్పష్టం చేశారు. మనసు ఎలాంటిది, మనసు లేకుండా ఆత్మ ఉండదా, మరి ఆత్మ మనసుతోనే మోక్షం పొందుతుందా అనే విషయాన్ని చక్కగా స్పష్టం చేశారు. వారికి ధన్యవాదములు. ఈరోజు భాగ్యలక్ష్మి గారు మరి వైదిక సంధ్యోపం చేయాలని ప్రార్థన. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. అథ వైదిక బ్రహ్మ సందేశము, సంధ్యయోగ బ్రహ్మ సాక్షాత్కారము, పుట్టబోయే శిశువు యొక్క ఆత్మభావము. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్థారణంగా పరుచుకున్నవా స్వామి, ధన్యురాలిని. ఓం అమృత అపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటివై ఆవరించావా స్వామి, ధన్యురాలిని. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యము, యశస్సు, ధనైశ్వర్యాలు, బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. ఆచమన మంత్రము. ఓం షణ్ణో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే షణ్యోరభిస్రవంతు నః. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేది. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిపిన ఆ పేగుబంధాన్ని సైతం తెంచనేనందున శిశు అభ్యర్థన. ఓం షణ్ణో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే షణ్యోరభిస్రవంతు నః. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించ యోగ్య జలస్రావమును నాకు అందుబాటులో స్రవింపచేయుము స్వామి, తదాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చెయ్యుము. అంగస్పర్శ. ఓ పరమేశ్వర, నాకు తల్లి, తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము. ఈశ్వర ఉవాచ. తదాస్తు. స్వర్గసుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. అజరామరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు కాబట్టి ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించుగాక. ఓం వాక్ వాక్. ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడాలి వరకు, చెప్పే వరకు అసంతృప్తి, ఉద్విగ్నత, మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. భక్ష అవివేక బుద్ధి, అభిష్ట పదార్థ సేవనలో జీవహింస, అనారోగ్యం, మృత్యు, దుఃఖ మార్గము, అసంతృప్తి దశ మరియు వివేక బుద్ధి పూర్వక మోక్షానంద మార్గము,
స్వ నియంత్రణలో అహింస, ఆరోగ్యము, దీర్ఘాయువు ప్రదాయక పదార్థ సేవనమే సంతృప్తికర జీవితము. ఓం ప్రాణాహ ప్రాణాహ. పీల్చుకున్న శ్వాసను వదలాలనే, వదిలిన తర్వాత ఊపిరి పీల్చాలనే వ్యాకులత, అసంతృప్తి. తదుపరి శ్వాసను పీల్చుకున్న నిర్మలత, పీల్చుకున్న ఊపిరిని వదిలిన తృప్తి. ఓం చక్షుః చక్షుః. ఇదేంటి అదేంటి, ఇందులో ఏముంది అందులో ఏముందని ప్రతీది చూడాలి చూడాలని ఆతృత, అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత ఒక తృప్తి, ఒక శాంతి. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఇంద్రియత్రము విన్న తర్వాత ఒక సంతృప్తి, ఒక తృప్తి. ఓం నాభిః. నాభిర్ని చిత్తం, విజ్ఞానం. ప్రారబ్ధ బుద్ధి జన్మ జన్మకు భౌతికంగా నన్ను ఒకవైపు దిగజారుస్తుంటే, మరోవైపు మానవ జీవితంలోని సందర్భ చిత్త పూజ, జప, ఉపాసన, ధ్యానము పేరుతో పూజారి ధర్మోపదేశక యోగాచార్యుల రాయబారం నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావట్లేదు స్వామి. ఓం హృదయం. సముద్రిత హృదయం, అసంత జాతుల హృదయ అంతఃకరణంలో కొలువై ఉచిత అనుచితల ప్రోత్సాహ భయాలనే హెచ్చరిక అమోఘం స్వామి. ఓం కంఠః. మణిహారం వలె అలంకృత 2 కంటెముకల దిగువ స్థానం. శ్రావముల అవగామన మరియు భావ వ్యక్తీకరణ, స్పందన, గమనాహరణము. ఓం క్షీరాః. నిర్మల హృదయం గుండా అతుకుల మస్తిష్కం కంటే పైకి వాయువును ఎక్కించు. శిరస్సు దేవ నిలయం, ప్రాణంతో రక్షిస్తుంది. ఓం బాహుభ్యాం యశోబలం. బాహుమే బలమేంద్రియం, బాహుభుజముల బలవర్ధకంగా ఉండును. ఓం కరతల కర పృష్ఠే. కరచరణాల వ్రేళ్ళ హర్షోత్సాహ, ప్రకృష్ణానంద, యోగ, సహనం. అలాంటి చేతుల్లోనే నా కర్మల పురుషార్థం నిహితమై ఉంది. మార్జన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్రా. ప్రాణాయామ మంత్రం. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అగమర్షణ మంత్రములు. ఓం ఋతంచ సత్యంచ విధాత పశోద్యజాయత. తతో రాత్ర్యా జాయత. తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాని విదదదిశ్వస్య మిషతో వశే. ఓం సూర్యా చంద్రమసౌ దాత. యథా పూర్వమకల్పయతు. దివంచ పృథివించ అంతరిక్షమతో స్వః. పునరాచరణ మంత్రములు. ఓం షణ్ణో దేవీరభిష్టయా. ఆపో భవంతు పీతయే. షణ్యోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రం. ఓం ప్రాచీ దిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఈశభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభోజం వేదద్మః. దక్షిణా దిగింద్రోధిపతి స్థిరచిరాజిరక్షిత పితరైషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఈశభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభోజం వేదద్మః. ప్రతీచి దిగువ
प्रतीचीदिगुवरुणोऽधिपतिः वृदा कुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान्वेष्टियं वयं दिश्मस्तम्भोजम्बे दद्मः बुधीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान्वेष्टियं वयं दिश्मस्तम्भोजम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्मषग्रीवो रक्षिता वीरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान्वेष्टियं वयं दिश्मस्तम्भोजम्बे दद्मः वरुद्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान्वेष्टियं वयं दिश्मस्तम्भोजम्बे दद्मः उपस्थान मंत्रम् ओम जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः सनः पर्षदति दुर्गानि विश्वा नावेवा सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वर्णास्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तु षच्च उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचुक्रमुच्चरतु पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रब्रवाम शरदशतम् अदीनस्याम शरदशतं भूयच्च शरदशतात् आचमन मंत्र ओम षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये षण्योरभिस्रवन्तु नः गायत्री मंत्र ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक सच्चिदानंद स्वरूप जगदुत्पादक देव నీ దివ్య విజ్ఞాన స్వరూపం మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధులనిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపము స్వామి హే పరమేశ్వర దయానిధి మీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించినట్లు అనుగ్రహింపము స్వామి నమస్కార మంత్రం ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఆచమన మంత్రం ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये क्षण्योरभिस्रवन्तु नः ओम शांति शांति शांतिः इति वैदिक ब्रह्म संदेह आचार्य जी ओम नमस्ते आचार्य जी सभेभ्यो नमो नमः आचार्य శాంతి పాఠ కర్మ ఆచార్య మునిగారు ఒక్క నిమిషం ఓం శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది ఓం శాంతి 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 నమస్తే ఆచార్య మునిగారు ఒక్క నిమిషం అందరు నమస్కారం మునిగారు ఒక్క నిమిషం అండి చెప్పండి అదే ఇవాళ మన మనసుల గురించి ఇంకా సంపూర్ణంగా తెలుసుకున్నాం కదా మీకు ఏది ఉచితమో ఏది అనుచితం అనిపించింది మీ అభిప్రాయం తెలుసుకోవాలని అనిపించింది చెప్పారు కదా ఉచితం అమ్మా ఉచితం అనుచితం అనేది ప్రమాణం మీద ఆధారపడి ఉంటది అదే ఇప్పుడు ప్రమాణం మనం తెలుసుకున్నాం కదా దేని మనసుక ఆత్మక మనం ప్రత్యేకత ఇవ్వాల్సింది అనే విషయం అన్నమాట శరీరంలో ఉన్నప్పుడు ఆత్మకి ఇస్తాం
ఆత్మ అంటే అని చెప్తారు కదమ్మా, ఇంకేంది. వాహనం నడిపేటప్పుడు డ్రైవర్ లేకుంటే బండి నడవదు కదా. అవునవును. బండికి ఇస్తామా డ్రైవర్కి ఇస్తామా అనే ఆలోచన ఇక్కడ. అదే డ్రైవర్ కి ఇస్తామనేటటువంటిది ఇప్పుడు మనం పూర్ణంగా మనకు తెలిసిపోయిందమ్మా. అదేనండి. ధన్యవాదాలు. నమస్తే ఆచార్య. సర్వేత్మ. ఓం నమస్తే ఆచార్య.